రజతోత్సవ సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దండు కదిలిందని చెప్పవచ్చు. గులాబీ దండు కదిలింది. ఎక్కడ చూసినా ఏ రహదారి చూసినా వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి ఎల్కతుర్తి భారీ బీఆర్ఎస్ బహిరంగ సభకు బయలుదేరిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కలికితురాయిగా నిలవబోతుంది. ఈ సభ తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నిర్వహించినటువంటి ఎల్కతుర్తి భారీ బహిరంగ సభకు అపూర్వ స్పందన లభిస్తుంది. చీమల పుట్టల్లా ఇవాళ అటు ఎల్కతుర్తి సభ వైపు ప్రయాణం చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కరితమవుతుంది. దాదాపు నేషనల్ నెంబర్ 47 ఆనుకొని ఉన్నటువంటి ప్రతి రహదారి కూడా గులాబీమయమైంది. ప్రతి రహదారి కూడా ఎల్కతుర్తి వైపు ప్రయాణం చేస్తుంది. ఒక అద్భుత ఘట్టానికి మరో వేదిక కాబోతుంది ఎల్కతుర్తి సభ. మీ అధినేత కేసీఆర్ మరికొద్ది సేపట్లో సభాస్థలికి చేరుకుంటారు. మీరు కూడా సభాస్థలికి చేరుకోబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఉదయం ఒక పండుగ వాతావరణంలో సభా ప్రాంగణం అంతా ఏర్పడింది. ఎట్లుంది ఓవరాల్ గా? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేసీఆర్ వెన్నంటున్నది. ఈరోజు మీటింగ్ కంటే కూడా కేసీఆర్ 14 ఏళ్లు కొట్లాడి 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఆనాడు తెలంగాణ రావాలని పరిపాలన ఉద్యమం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలు గ్రామాలలో ఉన్న వ్యవసాయదారులకే కాదు కుల వృత్తులకు అందరికీ కూడా కడుపు నింపిన బాపు ఎవరంటే కేసీఆర్ గారు. ఇవాళ మా గ్రామాలల్లో మేము బండి పెడితే 100 మంది వస్తున్నారు. అందరినీ బతిమిలాడి మీ బస్సులో పట్టలేరని చెప్పి సంజాయించి తీసుకొని రావడం జరుగుతుంది. కొందరికైతే స్క్రీన్లు పెట్టి టీవీల కాడ కూర్చోమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్థమైంది 17 నెలల్లో మరి వేరే ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఏ విధంగా ఉంది మన బతుకులు. రైతులు గాని కుల వృత్తులు గాని అందరు రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు తినడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. సంసారాలు లొల్లులైతున్నాయి డబ్బులు లేక కూడా. అవన్నీ గ్రహించి మళ్లీ మా దేవుడు కేసీఆరే మా ప్రభుత్వం రావాలా, కేసీఆర్ ఉంటేనే మాకు శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రజలకు కడుపు నిండా భోజనం ఉండాలా, కంటి నిండా నిధులు ఉండాలంటే కేసీఆర్ పాలనే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు అంటారు. కేసీఆర్ పాలన రావాలని చెప్పి మరి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. మీరు చెప్పండి, అనేక వర్గాలను ఇవాళ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఎవరిని పలకరించినా ఎవరితో మాట్లాడించినా కేసీఆర్ ఉన్నంత కాలం ఇలాంటి కష్టాలు లేకుండే మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు విసిగి వేసారిపోయి వల్ల స్వచ్ఛందంగా ఈ గులాబీ కండువకు మళ్లీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ చూసినా గులాబీ శోభని సంతరించుకుంది. మళ్లీ ఇక్కడ నుంచి జంపైన వారు కూడా మళ్లీ మీ పార్టీలోకి వస్తామని ప్రాధేయపడ్డ పరిస్థితులు కనబడుతున్నాయి. ఏంది ఓవరాల్ గా పరిస్థితి? ఈ రోజు నిజంగా గ్రామాలలో ఒక పండుగ వాతావరణం లెక్క. ఎందుకంటే ఈ రోజు మన పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ రోజు పల్లె పల్లెన గులాబీ జెండా ఎగరేసి ఎంతో పండుగ వాతావరణంలో ఈ రోజు దండుగా మనం వరంగల్ సభకు కదిలి వస్తున్నాం. ఎక్కడ చూసినా రహదారులలో ఎక్కడ చూసినా గులాబీ జెండా రెపరెపలాడుతుంది. మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి కలలు కన్నా బంగారు తెలంగాణలో ఈరోజు మనం ఈ రజతోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈ రోజు మేము ఇక్కడికి వస్తున్నామంటే ఇది ఒక మాకు పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కేసీఆర్ ఒక కారణ జన్ముడు. అలాంటి వ్యక్తి ఈరోజు బహిరంగ సభలో ఆయన మాటలు వినాలని మా గ్రామాలలో బస్సులు సరిపోలేదు. స్వయంగా వాళ్ళు వేరే డీసీఎంలు ఏర్పాటు చేసుకొని కూడా రావడం జరిగింది. నిజంగా ఇలాంటి ఈ కాంగ్రెస్ పాలనలో 17 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా మొత్తం రైతులంతా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఎన్నో కష్టాలు ఈరోజు రైతులు చూస్తున్నాం. అందుకే ఈ రోజు మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ యొక్క సభలో ఆయన చెప్పే మాటలు వినడానికి వాళ్ళ యావత్ తెలంగాణ ఈరోజు కదలి వస్తుంది. ఊరు వాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా గల్లీ నుంచి ఎల్కతుర్తి సభ వరకు పింకుమయమైంది, గులాబీమయమైంది. ఎవరు చూసినా మాకు వెహికల్ని ఏర్పాటు చేయండి, మేము సభకు వస్తాం, కేసీఆర్ ప్రసంగం వింటామంటున్నారు. డిమాండ్ విపరీతంగా పెరిగింది. సభాస్థలికి తండోపతండాలుగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా అనాది కాలంలో ఇంత డిమాండ్, పార్టీని మారిన వారు సైతం మళ్లీ బీఆర్ఎస్ పార్టీలకు వస్తామనే డిమాండ్ ఏర్పడడం ఇంకా ఆంతర్యం ఏందంటారు? కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలిని ప్రజలు ఆందోళన పడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు. రైతులు అయోమయంలో పడి తెలిసిపోయింది. 15 నెలల కాలంలో తెలిసిపోయింది. ఇక రేవంత్ రెడ్డితోని కాదు అన్ని కలిబెల్లి మాటలు చెప్పిండు.
3,000 పింఛన్ ఉంటే దాన్ని 4,000 చేస్తా అని చెప్పేసి, పింఛన్లు పెంచుతామని చెప్పేసి, రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి అన్ని బూటకం మాటలు చెప్పిండు. తులం బంగారం ఇస్తామని చెప్పేసి చెప్పిండు. కళ్యాణ లక్ష్మి కాక తులం బంగారం ఇస్తామని చెప్పిండు. అన్ని మాటలు విని ఏది కూడా ఇవన్నీ పొల్లు మాటలే. ఏది చెప్పినా కేసీఆర్ గారు చెప్పిన మాటలు నిజం ఉంటాయి. ఏది చెప్పినా కేసీఆర్దే నిజం. మేము కేసీఆర్ సభకు కంపల్సరీ పోతాం. మేము ఒక్క బస్సు పెడితే 2 బస్సులు పెడితే 2 గ్రామాలు కలిసి ఒక్కొక్క బస్సు పెడితే అట్లా కాదు. ముసలోళ్ళు కూడా మాకు పింఛన్ మీద మోసం చేసిండు. మేము కూడా నడవ చేత కాకుండా మేము వస్తాం, బస్సులు ఎక్కుతామని చెప్పేసి కూడా మాకు అందరూ కొట్లాడితే కూడా మేము బతిమలాడి మీకు చేత కాదమ్మా మీరు ఇంటికాడనే ఉండు అని చెప్పి మేము వాళ్ళను సంధానించి చేసి వచ్చినాం. కేసీఆర్ మాటలంటే అవి నీట్గా ఉంటాయి, నిజంగా ఉంటాయి. రేవంత్ రెడ్డి పాటు బూటకం మాటలు కాబట్టి ప్రజలు పోయినోళ్ళు కూడా మోసపోయినాం. కాంగ్రెస్ పార్టీలకు పోయి తెలిసో తెలియకో మోసపోయినాం. మళ్ళీ తిరిగి పార్టీలకు వస్తామని చెప్పి ఇవాళ బస్సులు ఎక్కుతామని చెప్పి కూడా బస్సులు ఎక్కిండ్రు. అద్దు అన్న గానీ మేము పోలేము, ఏదో మాయ మాటలు చెప్పి పోయినాం. మళ్ళా మేము తిరిగి బీఆర్ఎస్ పార్టీలకి వస్తామని చెప్పేసి గ్రామాలలో కార్యకర్తలందరూ కూడా మాకు ఫోర్స్ చేసి బస్సులలో కూడా ఎక్కి రావడం జరిగింది. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ అంటే బాధ్యత, కేసీఆర్ అంటే బ్రతుకు తెలంగాణ సమాజానికి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి బయలుదేరినటువంటి ఎల్కతుర్తి సభకు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి తెలంగాణ చరిత్రలో ఎల్కతుర్తి సభ గులాబీ శోభతో పాటు నూతన అధ్యాయం నుండి మరో సరికొత్త రికార్డును నెలకొల్పబోతుంది. సభకు తండోపతంటాలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులతో పాటు కేసీఆర్ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు పథకాలు అందుకున్నటువంటి ప్రజలంతా ఒకటే బాట పట్టారు ఎల్కతుర్తి సభ వైపు అని చెప్పవచ్చు. ఉదయం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ పండుగలో పాల్గొన్న ప్రజలంతా ఇవాళ ఒకే దారి అటు ఎల్కతుర్తి సభ వైపు ప్రయాణం చేస్తున్నారని చెప్పవచ్చు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇవాళ ఎల్కతుర్తి సభ జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి అత్యధికంగా జనాలు ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.